ఏ మనిషి, ఏ మానవుడు సంఘాన్ని కట్టలేడు, సంఘాన్ని నడిపించలేడు. ఎలాగా? దేవుని సహాయం లేకుండా. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆయన కృపే మన పరిచర్యను నడిపించింది, మా కుటుంబాన్ని ఇలా నిలబెట్టింది ఆయన కృప మాత్రమే. మనం ఈ లోకంలో ఆప్తులు మనం కలిగి ఉండొచ్చు, లేకపోతే ఆప్తులు మనకు దూరం అవ్వచ్చు. బంధువులు కొంతమంది దూరం అవుతారు. మనకి ఎవరు ఏ బంధువులు ఉన్నా, ఏ ఫ్రెండ్స్ ఉన్నా, ఏ ఆప్తులు ఉన్నా, మన కొరకు ఆత్మీయంగా ఆలోచించే ఒక ఆత్మీయ బిడ్డ, ఆత్మీయ స్నేహితులు మనకు ఉండాలి. ఆమేన్. మన కొరకు ప్రార్థన చేసే సంఘం మనకు ఉండాలి. మన కొరకు ప్రార్థించే దైవజనుడు మనకు ఉండాలి. ఇప్పుడు దూర ప్రాంతం దైవజనులు వస్తారు, వాళ్ళకి మన గురించి ఏమో తెలుసా? ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళ దగ్గర అభిషేకం ఉండొచ్చు, వాళ్ళ దగ్గర మంచి బలం ఉండొచ్చు, వాళ్ళ దగ్గర దేవుని పవర్ ఉండొచ్చు, కానీ మన గురించి తెలుసా? మన గురించి భారం ఉంటుందా? ఏదో వస్తారు, ప్రార్థన చేయమంటే చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనకంటూ మన కొరకు కన్నీరు గార్చే దైవజనుడు మనకు ఆశీర్వాదకరం. ఆమేన్.